ఆ తల్లి ఏమైందమ్మా అని కూతుర్ని అడిగినప్పుడు కూతురు అమ్మకి జరిగిందంతా చెప్పింది. మా వారు నన్ను పెళ్లి చేసుకోవటం మా అత్తకి ఇష్టం లేదు, నన్ను టార్చర్ చేస్తుందమ్మా అని చెప్పింది. మా అత్త చనిపోతే గాని నా కాపురం కుదుట పడుతుంది, ఏమన్నా చెయ్యమ్మా, ఏమన్నా విషం పెట్టి చంపేద్దాం అనిపిస్తుందమ్మా అని చెప్పింది. కూతురు ఆ తల్లికి చెప్తూ ఏడుస్తా ఉంటే ఆ తల్లి కూతుర్ని ఓదార్చి, నువ్వు చెప్పినట్టే అలాగే చేద్దాము, కాకపోతే కేసు అవుతుంది, పోలీస్ కేసు అయితే చాలా ప్రాబ్లం అయిద్దమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి, నీ మీద ఎటువంటి కేసు పడకుండా మీ అత్త చనిపోయేటట్టు నేను చేస్తాను అని ఓదార్చింది కూతుర్ని. తల్లి కూతురుతో ఆ మాట అనంగానే కూతురు ఆనందపడుతూ ఏం చేయాలమ్మా తొందరగా చెప్పు అని అడిగింది. నీకు నేను ఒక మందు ఇస్తాను, అది రోజు కొంచెం కర్రీలో కలిపి మీ అత్తకి పెడతా ఉండు అనింది. మీ అత్త చనిపోయిన తర్వాత నీ మీద డౌట్ రాకుండా నువ్వు నవ్వుతూ మీ అత్త ఎన్ని తిట్టినా ఎన్ని తన్నినా కూడా సైలెంట్ గా నవ్వుతూ మాట్లాడు, అప్పుడు ఎవరికి డౌట్ రాదు అని చెప్పింది. సరే అమ్మా అని చెప్పి ఆ కూతురు ఆ మందు తీసుకొని ఆనందంతో ఇంటికైతే వెళ్ళింది అత్తగారింటికి. అప్పుడు ఆ అత్త కోడల్ని చూసి అప్పుడే తగలబడ్డావా, నా పాలిట పడటానికి వచ్చావా అని చెప్పేసి టార్చర్ పెడతా మొదలు పెట్టింది. అత్త అలా తిడుతున్నా కూడా కోడలు నవ్వుతూ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానత్తా, నువ్వు మీ అబ్బాయి లేకుండా నేను ఎలా ఉంటానత్తా అని నవ్వుతూ సమాధానం చెప్పి ఇంట్లోకైతే వెళ్ళింది. రోజుట్లాగే అత్త టార్చర్ పెడుతుంది, ఈ అమ్మాయి నవ్వుతూ సమాధానం చెప్తూ ఏమన్నా కూడా నువ్వు కాకపోతే ఎవరు తిడతారత్తా నన్ను అని అనేది. ఆ కోడలు అలా మాట్లాడుతుంటే అత్తకి ఏమైంది ఈ అమ్మాయికి అని అర్థం కాలేదు.